ఆ తక్కువ కులం అనుకోండి, లేదా చిన్న మతం అనుకోండి, వారిని ఎలా చూస్తారట? కాళ్ళ దగ్గర నుండి పై వరకు చూస్తారు. అంటే కింద కాళ్ళ దగ్గర నుండి పై వరకు నీ బ్రతికెంతరా, నువ్వెంతరా, అసలు నీ జీవితం ఎంతరా, నా ముందర పనికొస్తుందా, నా ముందర నిలబడ్డానికి నువ్వు పనికొస్తావా అని ఇట్టి మాదిరి అలా చూస్తారు. అంటే హీనంగా, చిన్న చూపు. అటువంటి చూపులు మనకు తగవు. దేవుని పిల్లలం, దేవుని ప్రేమను వెల్లడి చేయాలి. దేవుని ప్రేమను బట్టి మనం అనేక మందిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి అని యేసు ప్రభు చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి అని చెప్పాడు, కానీ నిన్ను వలె నీ మతస్థుని ప్రేమించుడి అని చెప్పలేదు. అలాగైతే క్రైస్తవులనే ప్రేమించాలి. అలా చెప్పలేదే. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుడి అన్నాడు. కాబట్టి ఆ పొరుగువాడు అన్యుడైనా, ఆ పొరుగువాడు వేరే మతస్థుడైనా, ఆ పొరుగువాడు ముస్లిం అయినా, ఆ పొరుగువాడు బుద్ధిస్ట్ అయినా, ఆ పొరుగువాడు క్రైస్తవుడైనా, ఆ పొరుగువాడు ఎటువంటి మతానికి, ఏ మతానికి చెందినవాడైనప్పటికీ కూడా మనం ప్రేమించాలి. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. కేవలం మాటే కాదు, ఆజ్ఞ.